మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు శుక్రవారం భారీగా బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విరబెల్లి రఘునాథ్ సమక్షంలో మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో వీరికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా 58వ డివిజన్ నుంచి మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యం, 52వ డివిజన్ హైటెక్ కాలనీ మాజీ అధ్యక్షులు చిట్టవేణి హనుమంతరావు, 22వ డివిజన్ రాజీవ్ నగర్ నుంచి దాసరి కనకయ్య గౌడ్ పద్మ, శ్రీరాంపూర్ 3వ డివిజన్ నుంచి బారపాటి సుమలత మారుతి తిరుపతమ్మ, 5వ డివిజన్ నుంచి చెరుకు మోహన్ దాసు, 56వ డివిజన్ నుంచి అడవుల సురేష్ తో పాటు యువకులు మహిళలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గుజ్జల ప్రమోదర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజలు ఈ రెండు పార్టీల పాలనను గమనిస్తున్నారని, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికై బీజేపీని ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగరూరు వెంకటేశ్వర గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, గాజుల ముఖేష్ గౌడ్, వంగవల్లి వెంకటేశ్వరరావు, ఇనగందుల కృష్ణమూర్తి, అమీర్శెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, సత్రం రమేష్, మలయాళ శ్రీనివాస్, పట్టి వెంకటకృష్ణ, పానుగంటి మధు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి అర్జునులందరూ యువతులు, మహిళ అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి పాటలు చేరవలసిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళా అందరూ ముందట కూర్చోవలసిందిగా తెచ్చారు. కండువ అప్పన వాళ్ళందరూ ఒకసారి మీరందరూ కూర్చోండి. కనకయ్య తెలంగాణ నగర్ కనకయ్య వారి వెంట వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి కండువ కప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కనకయ్య గారు, వాళ్ళ సతీమణి, వాళ్ళందరూ రవి గారు, రాజేందర్ గారి వీరందరి ప్రోత్సాహంతో ఈ రోజు పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ముందుకొచ్చి కండువ కోసం కోరుతూ ఉన్నాం. ఆ ప్రాంత నస్పూర్ చిరంజీవి ముందు కూడా నమస్తే. గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒకవైపు బీఆర్ఎస్, ఈ మధ్యన అధికారంలో వచ్చిన కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడం తప్పితే వాళ్ళు సాధించింది ఏమీ లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రజలను దోసుకొని అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే మేము వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తాం, వాళ్ళని జైల్లో పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది. కానీ ఇవాళ 2 ఏళ్లనే ఆ 10 ఏళ్ల కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ గతంలో కేవలం ఒక కుటుంబం దోసుకున్నది, కానీ ఇవాళ రాష్ట్రంలోనే యొక్క మంత్రులందరూ కూడా కమిషన్లకు తెరలేపింది. 10%, 12%, 12% ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏంటంటే 12% ప్రభుత్వం అంటారు అందరూ. తర్వాత ఇవాళ ఏ రంగంలో చూసినా చెప్పిన మాట ఒక్కటి నెరవేర్చలే. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇంతవరకు దిక్కు లేదు. వృద్ధులకు 4000 ఇస్తామన్నారు, ఇంతవరకు ముచ్చటే లేదు. రైతులకు రుణమాఫీ, అది ఫెయిలే అయిపోయింది. రైతు భరోసా అప్పుడప్పుడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారో. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది అతి గతి లేదు. మళ్ళా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళా ప్రజలను మాయ చేసే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా మేము ఉన్నాం, మేమే అని చెప్పి ముందుకు వస్తున్నారు.
కానీ ఇవాళ ఈ రెండు పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి సింగరేణిని అప్పుల పాలు చేసిండ్రు. ఈ రెండు బీఆర్ఎస్ వాళ్ళు 27,000 కోట్ల అప్పులు చేస్తే దాని తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు 20,000 కోట్లు చేసిండ్రు. దాదాపు 47,000 కోట్ల నుంచి 50,000 కోట్లు ఇవాళ అప్పుల పాలైపోయింది సింగరేణి. లాభాల్లో నడవవలసిన యొక్క సింగరేణి అప్పుల పాలు ఎందుకైందంటే ఈ రెండు పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి అందులో ఉన్న పెద్దలు దోచుకోవడమే. ఆ కుటుంబం అంతా దోచుకున్నది. ఇప్పుడు వీళ్ళు మంత్రులు దోచుకుంటున్నారు, మంత్రుల అనుచరులు దోచుకుంటున్నారు, అడిగిన వాళ్ళ మీద దాడులు చేసుడు, గుండాయిదానికి పాల్పడు. ఇవాళ ఈ రెండు పార్టీల పైన రెండు ప్రభుత్వాల పైన ఏదైతే ప్రజలకు వ్యతిరేకత వచ్చిందో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని. మొట్టమొదటిగా కార్పొరేషన్గా ఏర్పడ్డ ఈ మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ ఇవాళ మేయర్ సీటు కైవసం చేసుకోవడం ఖాయమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజల మూడు ఆ విధంగా ఉంది, ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఫెయిల్ అయిపోయిన మళ్ళా కనుక అధికారంకి వస్తే మళ్ళా దోచుకుంటారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసింది ఏమి అని అడుగుతున్నాం మేము. మీరు చెప్పిన మాటలు మీ అభివృద్ధి ఏది? మీరేమైనా కబ్జాలకు పాల్పడు, దాడులకు పాల్పడు, కమిషన్లు తీసుకోవడం ఇది తప్పితే మీరు సాధించింది ఏమిటి? కాబట్టి మీకు అధికారం కట్ చేస్తేనే మీరు బాగుపడతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే ఇవాళ బీజేపీ కనుక వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎక్కడ బీజేపీ వస్తున్నదో అక్కడ అభివృద్ధి జరుగుతున్నది. వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. మన పక్కనే ఉన్న మహారాష్ట్ర తరహా ఫలితాలు ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాబోతున్నాయి. ముఖ్యంగా మంచిర్యాలలో కూడా మహారాష్ట్ర తరహా ఫలితాలు రాబోతున్నాయి. ఇక్కడ స్వీప్ అయిపోయింది మహారాష్ట్ర. ప్రజలందరూ కూడా 80%, 90% సీట్లు బీజేపీకి ఇచ్చిళ్ళు. మంచిర్యాలలో బీజేపీ అత్యధికమైన యొక్క కార్పొరేటర్స్ గెలుచుకొని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం తప్పక. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రకాల యొక్క మరి సన్నాహకాలు కూడా పార్టీ ప్రారంభించింది. రేపు అన్ని డివిజన్స్లో మా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఎల్లుండి అన్ని డివిజన్స్లో పాదయాత్రలు ఈ రెండు యొక్క ఈ కాంగ్రెస్ కానీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన యొక్క వ్యవహారాలపైన ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఎల్లుండి ప్రజా సమస్యలపైన అన్ని డివిజన్లో కూడా పాదయాత్రలు చేస్తారు. ఇవాళ బీజేపీకి టికెట్ కావాలని చెప్పి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చిండ్రు. త్వరలో అప్లికేషన్ తీసుకునే ప్రోగ్రాం కూడా మొదలు పెడతాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుందో షెడ్యూల్ వచ్చిన తర్వాత మేము ఒక రోజు డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగతా అప్లికేషన్స్ కూడా కోరుతాం. చాలా పెద్ద ఎత్తున తటస్థులు సైతం ఇవాళ పార్టీలో చేరుతున్నారు. బీజేపీ టికెట్ వైపున పోటీ చేస్తామని మైనార్టీలు కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ అంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మంచి ఒక అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి బోడా జనార్దన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోడా జనార్దన్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గం తన ఆయాములో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చెన్నూరు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేసింది తానేనని బోడా జనార్దన్ స్పష్టం చేశారు. 1985 నుంచి 2004 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినట్టు, ఒకసారి కార్మిక శాఖ మంత్రిగా కూడా సేవలు అందించినట్టు గుర్తు చేశారు. తన పాలన కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే చెన్నూరు ప్రజలు తనను 4 సార్లు గెలిపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో తన హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వివరించారు. గత 10 ఏళ్ల కాలంలో బల్క సుమన్ 5 ఏళ్లు ఎంపీగా మరో 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆయన విమర్శించారు. బల్క సుమన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన పాలనలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారో బహిరంగంగా వెల్లడించాలని బోడా జనార్దన్ సవాల్ విసిరారు. నన్ను ప్రజలు గెలిపించారంటే ఆనాడు నేను చేసిన కృషి, పట్టుదల, అభివృద్ధి, పేదవాళ్ళకు అండగా ఉండి చేసిన అభివృద్ధి వల్లే నేను 4 సార్లు గెలిచాను. మొన్న బాల్క సుమన్ గారు హైదరాబాద్ మార్కెట్లో మాట్లాడుతూ బోడా జనార్దన్ గారు కూడా
చెన్నూరులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, నేనే చేశానని చెప్పాడు. ఆయన మాటలు నేను ఖండిస్తూ ఉన్నా. నేను 4 సార్లు గెలిచాను, 20 సంవత్సరాలు పనిచేశానంటేనే నేను అభివృద్ధి చేస్తే నాకు ప్రజలు ఓటేశారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా నేను చేసిన అభివృద్ధి పనులు ఒక్కొక్క రంగంలో ఏ విధంగా పనిచేసానో చెప్తాను. దీనికి బాలకసుమన్ మళ్ళీ జవాబు ఇవ్వాల్సిందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అవినీతికి చోటు లేకుండా నేనే కాదు, ఆ రోజు నేను పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ప్రతి చిన్న కార్యకర్త నుంచి ఎవరు కూడా అవినీతికి పాల్పడకుండా పేద ప్రజల కోసం, చెన్నూరు ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు మేము పనిచేశాము. ఈరోజు చెన్నూరులో కొత్త బస్ స్టాండ్ వచ్చిందంటే ఆ రోజు నేను కట్టించిన కొత్త బస్ స్టాండ్ చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆ బస్ స్టాండ్ కట్టిన నిదర్శనం విన్నాను, చూడండి, మీకు కళ్ళుంటే చూసి మాట్లాడమని తెలియజేస్తున్నాను. అదే కాకుండా అక్కడ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెన్నూరులో బొగ్గు భవన్ తీసుకుని వచ్చాను, బొగ్గు భవన్ తవ్వించాను. దాదాపు 7 సంవత్సరాలు ఇక్కడ ప్రొడక్షన్ తీసుకుపోయేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడ్డాం. ఎంత లేదన్నా కానీ ఒక 1000 క్వార్టర్స్ను కృష్ణపేట, ఎల్లకపేటను కట్టించేసి ఈనాడు ఇక్కడ అందించడం జరిగింది. నేను ఓడిపోయిన వెంటనే ఆ చెన్నూరు బొగ్గు భవన్లు బంధుపడ్డాయి. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ డెవలప్ కావాలనే ఉద్దేశంతో మిల్క్ ఇండస్ట్రీ పాల కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. పాల కేంద్రంతో అన్ని ప్రాంతాల్లో కూడా పాల కేంద్రాలు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఆటోలు ఇచ్చాము, సైకిల్ ఇచ్చాము. పాల బిజినెస్ చాలా బ్రహ్మాండంగా అన్నాడు చేయడం జరిగింది. మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాతనే ఆ పాల కేంద్రం మూతపడదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఒక రంగమే కాకుండా ఈ ప్రాంతంలో విద్య లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్ లేకుండా, పాఠశాలలు లేకుండా చిన్నారులు చదువుకొని చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్ కట్టించిన ఘనత నాకే దక్కిందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. స్కూల్ బిల్డింగ్సే కాకుండా టీచర్స్ లేకుండా ఈ ఆదిలాబాద్ జిల్లాలో టీటీసీ పాస్ అయిన టీచర్స్ లేవు, బీఈడీ పాస్ అయిన టీచర్స్ లేకపోతే దాదాపు ఈ జిల్లాలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ జిల్లాగా ప్రకటించేసి దీంట్లో 10,000 మందికి ఉద్యోగాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వడం జరిగింది. అందులో నుంచి 2,000 మందికి చెన్నూరు ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేస్తున్నాను. ఈ 2,000 మందికే కాకుండా చాలామంది, ఒక 1,200 మంది దాకా వాళ్ళు టీటీసీ పాస్ కాలేదు, బీఈడీ పాస్ కాకపోతే వాళ్ళను ఇంటర్తో, డిగ్రీతో సెలెక్ట్ చేసి ఇన్ సర్వీస్ క్యాండిడేట్గా ట్రైనింగ్ పంపించేసి ఈ ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ప్రతి గ్రామంలో కూడా విద్యను తీసుకుపోవడానికి ముందుకు ప్రయత్నం చేశాం. ప్రతి గ్రామంలో కూడా ఈనాడు వాటర్ సప్లై స్కీమ్స్ ఆర్డబ్ల్యూఎస్ తీసుకొని ఆర్డబ్ల్యూ స్కీమ్స్ కింద అన్ని గ్రామాల్లో ఇలా ఓఎస్ఆర్ ట్యాంక్స్ ఉన్నాయంటే అది నేను కట్టించిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా హౌసింగ్ దాదాపు నాకు ఉన్న 20 సంవత్సరంలో 1,00,000 పైకి మందికి పేదవాళ్లకు ఇల్లు కట్టించాను. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, ఓసీలు ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఇంకా అనేక ఆనాడు హెల్త్ స్కీమ్స్ ప్రతి మండల కేంద్రాలు కూడా ఈనాడు హాస్పిటల్ కట్టించేసి చేయడం జరిగింది. పిల్లల కోసం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా రెసిడెన్స్ హాస్టల్ పెట్టేసి ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. అంగన్వాడీ కేంద్రాలు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి ఇది ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ కింద 10th పాస్ అయినా 7th పాస్ అయినా కానీ మహిళల కోసం అంగన్వాడీ టీచర్స్, ఆయా అసిస్టెంట్ అంగన్వాడీ టీచర్స్ కూడా ఇచ్చేసి వాళ్ళు ఈనాడు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు తీర్చిదిద్దినంత నాకే దక్కి తెలియజేస్తున్నాను. సెరికల్చర్ ఈనాడు పట్టు పరిశ్రమ కేంద్రం చెన్నూరులో పెట్టాం. అది ఇప్పటికీ మీకు కనిపిస్తూ ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ పోస్ట్ ఇక్కడ శాంక్షన్ చేపించేసి దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈనాడు మేము ఏసీ బండ్లు దిగుతున్నామంటే నేషనల్ హైవే 3 ఈనాడు నేను చేసిన ఘనత అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నేషనల్ హైవే రాకపోతే అసలు లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు ఎక్కడైనా చూసుకోండి, చాలా ప్రాజెక్ట్ తీసుకొని ఆనాడు 1,00,000 ఎకరాలకు అదనంగా నేను 1,00,000 ఎకరాలకు నేను ఇచ్చాను. చెక్ డ్యామ్ కట్టాం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పెట్టాం, అనేక స్కీమ్లు పెట్టి ఇరిగేషన్ డెవలప్ చేసిన ప్రాంతం ఇది. ఇవే కాకుండా నేను ఫస్ట్ 85లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆనాడు కోటపల్లి దగ్గరనే రోడ్డు ఉండేది. కోటపల్లి దాటితే మళ్ళీ ఎడ్ల పడతావా, ఇటు హాస్టల్కు రోడ్లు ఎక్కేది.
దేవునోడికి ఓటు లేకపోయేది. ఏ ప్రాంతం పోవాలన్నా కానీ ఎడ్ల పడతో కానీ కాలినడకతో పోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈనాడు మీరు ఏసీ బల్లలు దిగుతున్నారంటే అది నేను చేసిన కృషి అని చెప్పి తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంగా సమీపంలో గద్దెరాగడి ప్రాంతంలో ఉన్న కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యం సిబిఎస్ఈ పేరుతో అడ్మిషన్లు చేపడుతుందని ఆరోపిస్తూ ఏఐఎస్బి యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కేవలం రాష్ట్ర సిలబస్ కు మాత్రమే అనుమతులు తీసుకొని సిబిఎస్ఈకి కరికులం పేరిట తల్లిదండ్రులను మభ్యపెట్టి అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహిస్తుందని ఆరోపించారు. ఈ అంశంపై పలుమార్లు మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకపోవడంతోనే పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సిబిఎస్ఈ పేరిట ఎలాంటి ప్రచారాలు చేయవద్దని కాకతీయ పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించారు. సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు. సరైన అనుమతులు లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేయడానికి ప్రయత్నిస్తే వామపక్ష విద్యార్థి సంఘాలు మరింత తీవ్ర ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అంటే ఎవరు లేరనుకుంటారో ఎవరు అడగారనుకుంటారు. వీళ్ళ దౌర్జన్యాన్ని ఎవరు ఇక్కడ మాట్లాడాల్సింది ఎవరు? ఈరోజు మంచిర్యాల జిల్లాలో కాకతీయ ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో గుర్తింపు లేకుండా పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నటువంటి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ సిబిఎస్ సిలబస్ పేరుతో ప్రజలకి తీసుకుని వెళ్లి పాంప్లెట్స్ రూపంలో ప్రజలు మభ్యపరిచి విద్యార్థులను మభ్యపరిచి వీళ్ళు వసంత పంచమి అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులని అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇటు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిఓ గానీ ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులు గానీ దీన్ని వెంటనే సీల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గానీ మిగతా వాళ్ళందరికీ విముక్తి తీసుకురావాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఎస్బిగా యుఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జైపూర్ మండల పరిధిలోని దుబ్బపల్లి నుంచి వెంకట్రావుపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి ఇరువైపులా అధికంగా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, చెట్టకొమ్మల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పూర్తిగా కనిపించకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాల అవకాశాలు పెరిగినట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రహదారిపై ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, రైతులు, పాఠశాల విద్యార్థులు నిత్యం ప్రయాణించాల్సి ఉండడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. ఈ పరిస్థితిపై స్పందించిన వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జాడి లక్ష్మి, ఉప సర్పంచ్ మల్కరి రాజ్కుమార్, వార్డు సభ్యులు ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనులను విస్తృతంగా చేపట్టారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామ సిబ్బంది, కార్మికులు కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కలు, పొదలు, చెట్ట కొమ్మలను పూర్తి స్థాయిలో తొలగించారు. తొలగింపు పనులతో పాటు రహదారి పరిసర ప్రాంతాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో రహదారి వెడల్పుగా స్పష్టంగా కనిపించడంతో వాహనాల రాకపోకలు సులభమయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాదాల అవకాశాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు సురక్షితంగా ప్రయాణించగలుగుతామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాడి లక్ష్మి మాట్లాడుతూ గ్రామ ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా రహదారుల సంరక్షణ, పారిశుద్ధ్యం, గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది, స్థానికులు పాల్గొని సహకారం అందించారు. ఈ పిచ్చి మొక్కల తొలగింపు చర్యతో గ్రామంలో స్థానికుల వాతావరణం నెలకొనగా ప్రజాప్రతినిధులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకున్న జైపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గోదావరి కరుణాకర్ ఆధ్వర్యంలో సరస్వతీదేవి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూజా వేదిక వద్ద విద్య, జ్ఞానం, సృజనాత్మకతకు ప్రతీక అయిన సరస్వతి దేవిని పసుపు, పుష్పాలు, అక్షింతలు, పుస్తకాలు, విద్యా సాధనలతో విశేషంగా పూజించారు. ప్రెస్ క్లబ్ కు చెందిన సీనియర్ జర్నలిస్టులు, సభ్యులు, యువ పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వసంత పంచమి జ్ఞానాధారణకు ప్రతిగా భావించబడుతుందని ఈ సందర్భంగా అధ్యక్షుడు గోదావరి కరుణాకర్ తెలిపారు. సమాజానికి సత్యం, నిజాలను తెలియజేసే బాధ్యత కలిగిన పాత్రికేయులు సరస్వతి దేవి ఆశీస్సులతో మరింత నిబద్ధతతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. పూజ అనంతరం సభ్యులు పరస్పరం వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భారతీయ సంస్కృతిలో వసంత పంచమి ప్రాధాన్యం, సరస్వతి దేవి పూజ యొక్క ఆధ్యాత్మిక విలువలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమం జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలు మరింత బలోపేతం చేసిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్రెస్ క్లబ్ లో ఇలాంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జర్నలిస్టుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు మరింత పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. वासुदेवाय नमः प्रद्युम्नाय महाते श्वेतवराह कल्पे भैवस्वत विहाय सुभकर्णे भक्तन विशेषण विशिष्टायाम अस्यायाम शुभते धौ श्रीमान शिवनः गोत्रो दुर्भस्या और कलशवन देवता योगनः कलशस्य मुखे विष्णु कृतेनंद देवता भलं चंद्र भलं नय विद्या भलं दैव भलं तथैव మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో బురదగూడ ప్రాంతంలో ఉన్న త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్యాదేవి ఆలయంలో వసంత పంచమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ సతీష్ బావని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సతీష్ బావని మాట్లాడుతూ వసంత పంచమి రోజున సాక్షాత్తు సరస్వతి దేవి అనుగ్రహంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో శుభప్రదమని అన్నారు. ఈ పవిత్ర రోజున అక్షరాభ్యాసం చేయడం తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. అక్షరాభ్యాస కార్యక్రమం అనంతరం పిల్లల తల్లిదండ్రులు చిన్నారులకు స్లేట్స్, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. భక్తుల సందడి, పిల్లల చిరునవ్వులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడింది. మహానుగోత్రోద్భవస్య ఇంటి పేరు ఏల్పుల ధర్మపత్ని మౌనికా దైవతి ధీరజ్ విహాల్ నామధేయస్య విశ్వభద్ర బ్రహ్మ శివోత్రోద్భవస్య సిరికొండ వడ్లుల అవసోలు నరేష్ కుమార్ చారి నామధేయస్య చారి అని కంపల్సరీ అనాలి. ధర్మపత్ని సుప్రియా దైవతి నిత్య వంశమాధివోత్రోద్భవస్య ఆయుధం శ్రీకాంత నామధేయస్య ఆయుధం విద్యానామధేయస్య సహ కుటుంబానాం సభాత్మకసుఖాం నవత్య अस्माकं అనుకోని శక్తించే పడమ క్షేమ ధైర్య విజయ వీర్య అభయ ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు ఇప్పుడు మీకు పాప అయితే పుత్రిక, పిల్లవాడక విజ్ఞాన ప్రజ్ఞాన విద్య బుద్ధి జ్ఞాన అభివృద్ధ్యర్థం మాతృభక్తి పిల్లలకి ఏముండాలి? తల్లిదండ్రులు మీ పైన భక్తి ఉండాలి. దేవుని మీద ఉన్నా లేకున్నా పర్వాలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు పూజిస్తే శివపార్వతులు పూజించిన పుణ్యం వస్తుందట. కాబట్టి పిల్లలకు మాతృభక్తి నేర్పించాలి, పితృభక్తి నేర్పించాలి. తర్వాత ఏ భక్తి ఉందా? నామ నక్షత్ర నామాంశ
ఇంకా వాడకూడదు, తీయాలని కడుపులో దాచుకోవాలి అని సిద్ధమంట. కాబట్టి గర్భంలో ఉండేటటువంటి బుద్ధి మన ఇంట్లో కావాలి. బుద్ధిని చేస్తున్నా कर्पूरैर्नागमल्लैर्युतं मुक्तादोषमायुक्तं ताम्बूलं दृढस्पदां ताम्बूलं निवेदयामि आयुर्दाति साम्राज्यं प्रोज्यं स्वराज्यं वैराज्यं पारमेर्तिगुम्राज्यं महाराज्यमाधिपत्यमयं श्रीधर्मविद्यतमन्विते वजेभ्यः अयं मुहूर्तनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यताशुभदृष्टिरस्तु तथास्तु చిన్న చిన్న అయిపోయింది. తొందర నడవండి. మళ్ళీ బాబుకి పిల్లలకి జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని, ఈ వసంత పంచమి అంటేనే మనమంతా కూడా అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటాం. అందున ఈ వసంత పంచమి నాడు మన ఆంజనేయ స్వామి వారి జన్మించినటువంటి పూర్వాభాద్ర నక్షత్రంతో కూడినటువంటి వసంత పంచమి రావడం, అట్లాగే శుక్రవారం రావడం, ఇదంతా కూడా చాలా శుభప్రదమైనదిగా భావించి మన మందమరి మండలంలో ఉండేటువంటి మహిళా మాతలందరికీ కూడా మన ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందించాలనే ఉద్దేశం చేత, ఎట్లాగైతే మన హనుమంతుడు సీతా అమ్మవారి యొక్క సౌభాగ్య వృద్ధి కొరకు, అట్లాగే మన రామచంద్రుడి యొక్క క్షేమం కొరకు అమ్మవారి కేవలం నుదుట సింధూరం ధరిస్తేనే ఆ యొక్క రాముడు చల్లగా ఉంటాడు అని చెప్పినప్పుడు, ఆ ఆంజనేయ స్వామి కేవలం నుదుట ధరిస్తేనే చల్లగా ఉంటే నేను తనువునంతా కూడా ధరించుకుంటాను నా రాముడి కోసం అని చెప్పినటువంటి హనుమంతుడు, అంటే సౌభాగ్య వృద్ధికారకుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మన మందమరి పట్టణంలో ఉండేటువంటి మహిళా మాతలందరికీ కూడా అందించాలనే ఉద్దేశం చేత ఈ రోజున సామూహికంగా మహిళా మాతల చేత స్వామివారికి ప్రీతి అయినటువంటి సింధూర అర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భక్తులందరూ కూడా మహిళలు చాలా చక్కగా సామూహికంగా చాలామంది పాల్గొంటున్నారు. వారందరికీ కూడా సాక్షాత్తుగా ఉన్నటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి, అట్లాగే సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి మన ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిలర్ ఎన్నికకు సంబంధించిన లక్ష్మీపేట బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ న్యాయవాది ఎస్ ప్రదీప్ కుమార్ను రాష్ట్ర బార్ కౌన్సిలర్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర బార్ కౌన్సిలర్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ జి యతిరాజులు ప్రదీప్ కుమార్ ను ఈ బాధ్యతకు నియమించినట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న రాష్ట్ర బార్ కౌన్సిలర్ ఎన్నికల సందర్భంగా లక్ష్మీపేట పోలింగ్ ఆఫీసర్ గా ఎస్ ప్రదీప్ కుమార్ న్యాయవాది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చట్టబద్ధంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు 43వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం చెన్నూరు నియోజకవర్గంలోని మందమరి పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని స్థానిక సింగరేణి హై స్కూల్లో కేక్ కట్ చేసి అక్కడ చదువుతున్న మానసిక వికలాంగుల పిల్లలకు పండ్లు బెడ్ పంపిణీ చేశారు. మానసిక వికలాంగుల పిల్లలు పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వాసల సంపత్, పట్టణ మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, ఉడ్నాల సత్యనారాయణ, జయస్వామి, పారపల్లి శ్రీనివాస్, రమాదేవి, సనా తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికి పెట్టామా కట్ చేసి అందరికి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మరి ఉన్నత చదువుల మంత్రి మన నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు మందమరి సింగరేణి హై స్కూల్లో మానసిక వికలాంగుల పిల్లలకు బ్రెడ్ పళ్ళు మరి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి నారా లోకేష్ గారు కూడా మరి అంతా ఆయన ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి రానున్న రోజుల్లో అత్యున్నతమైన పదవులు ఆశించాలని మేము మందమరి తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నాం. అదేవిధంగా అప్పుడు ఏదైతే వైఎస్ జగన్ చేసిన అరాచకపు రాజకీయాన్ని తిప్పికొట్టి మరి రాష్ట్రమంతా మరి తెలుగుదేశాన్ని పాదయాత్ర చేసి మరి యువతను మొత్తం ఆకర్షించి అనతి కాలంలో తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన ఘనత మరి లోకేష్ దక్కుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా తెలంగాణలో కూడా మరి తెలుగుదేశం పార్టీని మరి మళ్ళీ ముందుకు తీసుకుపోయే దిశగా మరి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మరి చొరవ తీసుకోవాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కార్యకర్తలు మరి గ్రామ మండల స్థాయి నాయకులు మరి బలోపేతం చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళా పునర్నిర్మిస్తామని మేము మందమరి తెలుగుదేశం పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ గ్రామ పంచాయతీ పరిధిలో భవిత గ్రామ సంఘంలో శ్రీనిధి రికవరీ ప్రక్రియ వేగవంతం చేయాలనే లక్ష్యంతో మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సిహెచ్ సంతోష్, సిసి దర్శనాల శంకర్ పాల్గొని స్వయం సహాయ సంఘాలకు సంబంధించిన శ్రీనిధి రుణాల రికవరీ స్థితిగతులను సమీక్షించారు. అధికారులు భవిత గ్రామ సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శ్రీనిధి రుణాల సకాల చెల్లింపు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పెండింగ్ బకాయిలు ఉన్న సభ్యులు వెంటనే రికవరీ పూర్తి చేయాలని సూచించారు. రికవరీలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో రుణ సదుపాయాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా విఓఏ వెంకటలక్ష్మి పనితీరును అధికారులు సమీక్షించి గ్రామ స్థాయిలో రికవరీ శాతం పెంచేందుకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. నిర్ణయించిన లక్ష్యాలను నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మండల అధికారుల ఈ క్షేత్రస్థాయి పర్యటనతో భవిత గ్రామ సంఘం సభ్యులు శ్రీనిధి రికవరీపై అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో రికవరీ ప్రక్రియ మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అడిగినప్పుడు సంబంధం లేదమ్మా, నీ అప్పు అదే నాకు నేను కూడా కట్టుకుంటాను కదా కడతలేవు. 2 సంవత్సరాలు డబ్బులు అందరు కాదమ్మా, నీ అప్పు నా మీద పడిపోతాను. ఎవరితో పని లేదు, నీ అప్పు నువ్వు కట్టాలి. బ్యాంక్ అప్పు కాదు సార్ వాళ్ళని, స్త్రీనిధి పెండింగ్ ఉన్నది కదా బ్యాంక్ అనేది అందరూ ఎప్పుడు బాగున్నాయి. 6,000 పెండింగ్ ఉన్నాయి. 6,000కు వడ్డీ పడితే వడ్డీ 7,000 8,000 అవుతుంది. ఇంకొక 2,000 వడ్డీ పడుతుంది. పవిత్ర వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించిన మందమరి పట్టణంలో పాలచెట్టు ఏరియాలో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి సామూహిక సింధూర అర్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరంతో అర్చనలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో కలకలలాడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణకాంత్ చర్యలు మాట్లాడుతూ అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించే సరస్వతి దేవి అలాగే ఆంజనేయ స్వామి జన్మదినమైన వసంత పంచమి సందర్భంగా పంచముఖ ఆంజనేయ ఆలయంలో మహిళా భక్తులచే సామూహిక సింధూర అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు హనుమాన్ అర్చన పూజలు సింధూర పూజలు నిర్వహించుకొని స్వామివారి కృపకు ప్రాతులయ్యారని ఆయన పేర్కొన్నారు. పంచముఖ వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ పంచమి పర్వదినే ఆంజనేయ ప్రీతికర సౌభాగ్య పంచముఖ ఆంజనేయ స్వామినః కృపయా అస్య భక్తస్య पर्यटकोत्सवस्य सुरेशनारायणस्य लक्ष्मीनारायणस्य लक्ष्मीनारायणस्य सह कुटुम्बानां वेदान्तोत्सवस्य वेंकटेश्वरनारायणस्य भगवती उत्सवस्य सत्यनारायणस्य भगवती श्रीलक्ष्मी असुरत्सवस्य सत्यनारायणस्य प्रेमनारायणस्य सह कुटुम्बस्य पद्मनारायणस्य सह कुटुम्बानां शरत्कुमारस्य स्वातिनारायणस्य सहकुमारः गन्धपुष्पाञ्जलिर्यस्य मन्त्रचरति गन्धपुष्पा पेट्टुकोंडि तदनंतरं पुष्पाञ्जलिर्यस्य वेदप्रसवाशिला मोलेत्रस्तुतो ब्रह्मादेवा गुणाय उक्षणसारा सर्वे सप्तद्वीपासंग्रा ऋग्वेदवेद सामवेदा धर्मः अमेयवेदार्वे गजानवाशिला सदायुक्ति साकुति शांति पुष्टिकलायामदेव पुराण मृगचेतना देवता